మరో 55 రోజుల్లో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభకు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావు గారిని ఎంపిక చేయడం జరిగింది. ఈయనకు పోటీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని ఎంపిక చేయడం జరిగింది. కనిగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేసి ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కందుకూరుకు పంపించి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. కందుకూరు నియోజకవర్గ ప్రజానీకానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్థానికుడైన ఇంటూరి నాగేశ్వరరావు గారు మీకు ప్రజాప్రతినిధి కావాలా? స్థానికేతరుడు, ఒక అవినీతి పరుడు, కనిగిరి నియోజకవర్గంలో పనికిరాని ప్రజాప్రతినిధి కందుకూరుకు ఎలా తరబోతాడు? ఈ ప్రాంత ప్రజాప్రతినిధి అతను అర్హుడా అనర్హుడా అనే విషయాన్ని విజ్ఞులైన కందుకూరు నియోజకవర్గ ప్రజానీకం ఆలోచించి ఒక చారిత్రాత్మకమైన తీర్పునివ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కనిగిరి నియోజకవర్గంలో బుర్రా మధుసూదన్ రావు గారు అనేక రకాలైన అవినీతి, భూ కబ్జాలు, వందల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు చేయడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బుర్రా మధుసూదన్ రావు గారిని కనిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మేము సహకరించేదేదో ఆయన చిత్తుగా ఓడికొడతామని ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు బహిరంగంగా ప్రకటించిన తర్వాత ఆయన్ని ఇక్కడికి బదిలీ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధమైన పరపరను ఎంతో ప్రశాంతంగా ఉండే కందుకూరు నియోజకవర్గాన్ని బుర్రా మధుసూదన్ రావు లాంటి వ్యక్తులు వచ్చేసి ఈ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసి ప్రశాంతంగా వ్యాపారాలు, వ్యవసాయాలు, ఎవరి పనుల వల్ల జీవనం గడిపే కందుకూరు నియోజకవర్గాన్ని విధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఆయన ఎంపికైతే నాశనం చేస్తాడు కందుకూరు నియోజకవర్గాన్ని అనే విషయాన్ని కందుకూరు నియోజకవర్గ ప్రజలకు గమనించి ఒక మంచి తీర్పు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంటూరు నాగేశ్వరరావు గత 3 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ప్రతి దానిలో పాల్గొంటూ వారి పనులు చూడకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందుకూరు నియోజకవర్గ ప్రజల ముందుకు రావడం జరిగింది. ఆయనను అండగా నిలబడి ఆశీర్వదించాలని చెప్పి మేమంతా కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కందుకూరు నియోజకవర్గంలో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ కేవలం 2 మాటలు మాత్రమే విజయం సాధించడం జరిగింది. 2024లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఇంటూరి నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా చరిత్ర సృష్టించి ఎన్డీఏ అభ్యర్థి అఖండమైన మెజారిటీతో గెలుస్తున్నాడని చెప్పి కూడా మీకు సవినయంగా తెలియజేస్తున్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దాదాపు 58 నెలలైంది. ఈ 58 నెలల్లో ఈ వర్గము, ఆ వర్గము, ఈ మతము, ఆ కులమని లేకోకుండా అన్ని వర్గాల వారిని వేధించి, హింసించి మళ్ళీ మరొక అవకాశం ఇవ్వమని చెప్పి మనందరి ముందుకు రావడం జరుగుతుంది. విజ్ఞులైన రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం అంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కేవలం గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలకే పేర్లు మార్చి ఆ కార్యక్రమాలను కొనసాగించాడు తప్ప కొత్తగా ఇచ్చిన ఎలాంటి కార్యక్రమాలు లేవు. నిరుద్యోగ యువతను మోసం చేయడం జరిగింది, రైతులను మోసం చేయడం జరిగింది, మహిళలను మోసం చేయడం జరిగింది, పేదలను మోసం చేయడం జరిగింది, మైనారిటీలను మోసం చేయడం జరిగింది, బీసీలను మోసం చేయడం జరిగింది. ఇటీవల కొంతకాలంగా బీసీలకు మేము ఉద్ధరిస్తున్నామని చెప్పి అనేక రకాలుగా జనచైతన్య యాత్రలు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇటీవల 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలను, 24 పార్లమెంటు సభ్యులను ఎంపిక చేయడం జరిగింది. దీంట్లో మెజారిటీ సీట్లు కేవలం తన సామాజిక వర్గానికి చెందిన రెడ్లకు మాత్రమే కేటాయించి బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. పేరుకేమో బీసీలు, నా కుటుంబ సభ్యులు, నా ఆత్మని ఒక పక్క నోటుతో చెప్తూ చేతల కాడికి వచ్చే కొద్దీ బీసీలకు అన్యాయం చేసి బీసీ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.